Hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSC aspirant. Today we are discussing about psychology. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ ఎరిక్ ఎరిక్సన్ నుంచి టెట్ డిఎస్సిలో బిట్ లేకుండా సైకాలజీ పేపరే లేదండి. ఖచ్చితంగా ఎరిక్ ఎరిక్సన్ నుంచి ఒక బిట్ వస్తుంది. కాబట్టి డీటెయిల్డ్గా ఎరిక్ ఎరిక్సన్ గురించి తెలుసుకుందాం. ఎరిక్ ఎరిక్సన్ జర్మనీకి చెందిన వ్యక్తి. ప్రఖ్యాత మనోవిశ్లేషకవాది. 1902-1994 ఈయన డేట్ ఆఫ్ బర్త్. ఆంగ్లో జర్మన్గా చెప్పుకుంటారు. జర్మనీలో జన్మించారు. వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరులలో ఎరిక్ ముఖ్యమైన వాడు. వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనోసాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియజేశారు. ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారు. ఈగో సైకాలజిస్ట్. ఫ్రాయిడ్ లాగానే ఎరిక్సన్ కూడా మూర్తిమత్వం అనేక దశల్లో పరంపరల్లో వికాసం జరుగుతుందని విశ్వసించాడు. ఎరిక్సన్ ఎవరి ప్రతిపాదనలను ఏకీభవించారు అని కూడా అడగొచ్చు ఈ విధంగా క్వశ్చన్. అప్పుడు సిగ్మెండ్ ఫ్రాయిడ్తో ఏకీభవించాడు. ఆయన మూర్తిమత్వంతో అనేక సమానంగా ఓకే అన్నారు అన్నట్టుగా. అయితే వ్యక్తి పొందే సామాజిక అనుభవాల ప్రభావం జీవితాంతం కొనసాగుతుందన్నాడు. వీరు ఫ్రాయిడ్ సిద్ధాంతం ఆధారంగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఫ్రాయిడ్ చెప్పిన లైంగికతలోని లిబిడోను వ్యతిరేకించి తన స్థానంలో అహంలో ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో